శివయ్య నేనేం పాపం చేసిన నా భర్త నా నుండి దూరం చేసి శివయ్య బతకద్దు శివయ్య. ఏమండి ఏంటిదే మనకు లేకున్నాయారే పాప కోసం ఉన్న తీసుకురండి. నిన్నటి నుంచి ఏం తినలేదు. ఇంకా 2 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటుంది. అవునా సరే తల్లి, తొందరనే వస్తా. రాంగా తీసుకొస్తా. అక్క ఓ చాయ్. అయ్యో తమ్ముడు టిఫిన్ చేయవయ్యాలా? ఇంకా నా బతుకు టిఫిన్ కూడా నా చాయ్ ఆలక్క. సరే అప్పటికిస్తా పైసలు. ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటోలో సాయల విన్నే బతుకుతారు పాపం. టిఫిన్లు ఎత్తలేరు, ఏం చేస్తలేరు. కొన్నాటు కొన్నాటు అమ్మా కొన్నాటు. జైత్యాల్ జైత్యాల్ అక్క, జైత్యాల్ జైత్యాల్ వద్దు వస్తారా? జైత్యాల్ అమ్మా. తిరిగి తిరిగి డీజిల్ అంత తొడుతుంది కానీ ఒక్కలని ఎక్కుతలేడు. చిట్టి తల్లేమో ఆకలి ఆకలానే. ఇగో బాపు నీ ఆటో గిరాక అయితేలే బాపు. ఎంత తిరిగిన డీజిల్ మందం వస్తలేదు. అందుకే నీ ఆటో నీకు అప్పచెప్తున్నాను. ఇగో బాపు ఈరోజు ఆటో ఎంగేజ్ పైసలు. నువ్వు మంచిగా రోజు రోజు పైసలు తెచ్చిచ్చుకోనివి నువ్వు. అరే ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా 10 రోజులకి నెలకి నీకు నిన్న ఆ పైసలు ఇట్లా అడుగుతున్నాను. ఏంటంటే ఎందుకు నువ్వు ఇంత తొందరపడి నాకు నిర్ణయం తీసుకుంటున్నావు? ఈ పైసలు నేను ఎంట ఇచ్చిపోమన్నా. ఎంట ఇంతకుముందు ఎంట తెచ్చుకుంటూ ఇచ్చిపోయాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది నీకు? అది కాదు బాపు, ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటో ఎవ్వరు ఎక్కుతలేరు. ఎంత తిరిగినా డీజిల్ ఉడుతుంది కానీ ఒక్క పైసా కూడా వస్తలేదు. ఇంకేమో నడపంట బాపు, ఏదైనా పని చేసుకొని బతుకుతాను చుట్టున్నా. సరేనా, నీ ఇష్టం. నువ్వు మళ్ళా ఎప్పుడు వచ్చినా నీకు ఆటో ఇస్తా. నీ మంచితనం నాకు నచ్చింది కాబట్టి నీకు మళ్ళీ ఎప్పుడు వచ్చినా నీకు ఆటో ఇస్తా బాపు. ఫ్రీ బస్సులు ఎక్కడేమో కానీ నీకోసం వచ్చింది పోదు ఆటోలో.
సామన్న ఏ రాత్రి ఫోన్ చేసి నచ్చున్నాయి పిల్లగానికి ఇంత జ్వరం వచ్చింది సామన్న వస్తున్నావా అంటే చిన్నమ్మ 5 నిమిషాలు అని 5 నిమిషాలలో ఆటో మన ఇంటి ముంగట్టు మనము ఆటోలో ఫోన్ చేస్తే వస్తారు బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తే వస్తాడా ఇలా కలకల అనుకుంటా పోవట్టే సామన్న నాకు మనసు అంత అరిగింది. అవురా బిడ్డ నువ్వు అన్నమాట నిజమేరా. పాపం వానికి ఆని కోసం ఆటో కొన్నా వానికి ఏ పని రాదు, ఆటో కొని ఇచ్చిన బత్తడని నా ఆటో నాకు ఇచ్చిపోవట్టే పాపం. వాడిని చూస్తే గుండె దొరకపోతుంది బిడ్డ. ఏం చేయాలి? వాడు ఎట్ట బత్తడో ఏం కథ వానికి ఏ పని సుత రాదు. ఒక ఆటో తప్ప వానికి ఏ పని రాదు. బత్తడో అని ఆటో ఇస్తే ఆటో నాకు ఇచ్చిపోవట్టే. దిక్కులేనానికి దేవుడే దిక్కు. నిజమేనే అమ్మమ్మ, ఆ సామాన్య నా దేవుడే కాపాడాలి. ఇక ఆకలిస్తున్నారన్నా? నీళ్ళు తాగు బిడ్డ, నా నత్తుండు కావచ్చు. అద్దమ్మా ఆకలి అవుతుంది. సుమా ఇదిగిరా ఎప్పుడు ఇస్తారు? 2-3 నెలలు అవుతుంది. ఇత్తమక్క, కొంచెం టైం ఇయ్యు. వానలు పడ్డాయి కదా, పటేల్ అవన్నీ కలత్తా నడకచ్చి ఇత్తక్క. ఒక 2-3 రోజులు ఆగక్క. సరే స్వామికి చెప్పు మరి. సుమా బిడ్డలు లేపు అన్నం తీసుకొచ్చిన. లే బిడ్డ, నాన్న అన్నం తెచ్చిండు. ఏడ తెచ్చిండ్రండి? ఒక లిటిల్ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు అందరు బర్త్డేల మీద అన్నం డొనేట్ చేస్తుర్రే, అక్కడికి తీసుకొచ్చిన. మరి మీరు తిన్నారా? తిన్నానే. నువ్వు తిని బిడ్డ. ఏమండి, ఇలా అయితే మనం ఎలా బతుకుతాం? మన బిడ్డను ఎలా చదివిపించుకుంటాం? సుమా, ఈ ఫ్రీ బస్ కాబట్టి ఎంగేజ్ పైసలు కూడా వెళ్తలేవు. ఏదైనా దంద చేసుకుందామంటే చేతులు సిల్లు కావలేపాయా. ఏం చేసుడే? బాధపడకండి, వర్షాలు పడ్డాయి కదా. ఒక పటేల్ అవ్వ కల్వ వేసింది, రేపు 3000 ఇస్తా అన్నది. కిరాణం సరుకులు తెచ్చుకుందాం. అవునా సుమా? అందులో ఒక 1500 ఇస్తావా? ఎందుకండి? సోపతి గాడు బాంబేలో కళ్ళు దూకంలో పనిచేస్తాడు సుమా. అరే స్వామి, బొంబాయి రారా, నెలకి 20,000 మిగులుతాయి అన్నాడు. పోయత్తా. అంటే నువ్వు బొంబాయి పోతావా? నేను ఒప్పుకోను. నేను కూలి పని చేసుకునైనా నా బిడ్డను నిన్ను యాదుకుంటా. గట్లనకు సుమా, ఇక్కడ ఉంటే మన బతుకులు మారాయి. 1 సంవత్సరం పోసినాక ఏదైనా దంద పెట్టుకొని బతుకుదాం. మళ్ళీ ఎప్పుడు నిడిచి ఎటు వెళ్ళను సుమా. ప్లీజ్ సుమా, ఒప్పుకో సుమా. చిట్టి, జాగ్రత్త పడుకో. నానా అద్దు నానా, పోకు నానా. చిట్టి జాగ్రత్త. గంగ అప్పేస్తా. ఫోన్ కలిసిందా? గంగవ్వ, నేను సుమను.
సుమా చెప్పు. రైల్వే స్టేషన్కి ఏరుకున్నారా? ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చిన. జాగ్రత్త మరి. సరే సుమా, చిట్టి జాగ్రత్త. సరే. గంగా నెంబర్ రాసుకున్నారా? అయ్యో ఫోన్లో ఉంది కానీ అందుకే రాసుకోలేక, ఫోన్లో ఉంది కదా చేత పని. సరే మరి చేరుకున్నాక ఫోన్ చేయండి. గంగావతి చెప్తా, గంగాతో మాట్లాడతా. చిట్టి మీరు అందరూ జాగ్రత్త. సుమగారు అంటే మీరేనా? అవును సార్. బ్యాగు మా ఆయనది. మా ఆయన ఏడు సార్? మా ఆయనకి ఏమైంది సార్? మీ ఆయన ట్రైన్ యాక్సిడెంట్ చనిపోయిందమ్మా. బాడీ నుజ్జు అయిపోయింది. మీరు వచ్చి స్టేషన్ సంతకం పెడితే బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. చూడు, భర్త లేకుండా ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం. నువ్వు నా మాట వింటే నీ బిడ్డ పేరట 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా, నీకు మంచి ఇల్లు కట్టిస్తా. ఏమంటావు? మర్యాద కొద్ది ఇడికెళ్ళినాడు అంట. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒక పెద్ద మనిషి రూపంలో ఉన్న కీచకుడు అనుకుంటున్నా. ఆపదలో ఉన్నానన్న సంగతి మరిచిపోకు. సావనైనా సత్తగా నీలాంటి వాడికి లొంగను. మర్యాద కొద్ది బయటకు నాడు. నా గురించి నీకు ఎక్కువ తెలియదు. ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమండి, నువ్వు లేని జీవితం నాకు అద్దు. ఈ సమాజంలో భర్తలే ఆడదాన్ని అనుభవించాలని చూస్తారు. కష్టాలుంది ఆదుకుందామని అనరు. చిట్టిగారా నువ్వు ఎడిపోతున్నా? గంగవ్వ మనసు ఏం మంచలేదు. శివాయ గుడి దగ్గర పోయేస్తా. శివయ్య, నేనేం పాపం చేసిన? నా భర్త నా నుండి దూరం చేసినావు శివయ్య. సమాజంలో ఒంటరాడదాన్ని బతకనియా శివయ్య. నన్ను నా బిడ్డను నీ దగ్గరికి తీసుకో శివయ్య. నాకు బతకద్దు శివయ్య, నాకు బతకద్దు శివయ్య, నాకు బతక. ఏంది శివయ్య, నేను చావద్దని భ్రమలో కూడా నా భర్త పిలుపుడు వినిపిస్తే శివయ్య. ఎందుకు శివయ్య నా మీద ఇట్లా పగబట్టినవు? సుమా, ఏంటండి ఇది నిజమా? సేమ్ యాక్సిడెంట్ లో చనిపోయింది అని అన్నారు. శవాన్ని కూడా పంపించారు. కాలేసి పెద్ద గర్మ కూడా చేసిన. ఇదంతా ఏంటండి? సుమా, ఆ రోజు రైల్వే స్టేషన్ ఏం జరిగిందంటే,
అలా జరిగింది సుమా. నా బ్యాగు ఫోన్ ఎత్తుకపోయిన దొంగ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిందట. బాడీ అంతా నుజ్జునుజ్జైందట. అందుకే అదే ఆధారంగా ఆ శవాన్ని మీకు పంపిస్తే మీరు దాన్ని ఖననం చేసి నేను చనిపోయినా అనుకున్నారు. ఈ ముచ్చట బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకొని వెంటనే ఇంటికి వచ్చిన. గంగవ్వ నువ్వు చనిపోయినవట కదా అని అడిగితే, చనిపోయింది నేను కాదు, నా బ్యాగ్ ఎత్తుకపోయిన ఒక దొంగ, అది ఎవరు అని చెప్పి, మరి ఎటువైంది సుమా అంటే గుడికి వెళ్ళిందని చెప్పిన తర్వాత నేను చూద్దామని ఆగం ఇక్కడికి వచ్చిన సుమా. మరొక ఫోన్ అయినా వేయచ్చు కదండి. ఆ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎక్కడ ఉండే, ఉన్నాయని ఫోన్లోనే ఉండే, దొంగని ఎత్తుకోపోయా, అందుకే చేయలే. బొంబాయి పోవాలనిపించి పోయినా. అయినా సుమా నువ్వు బాధపడకు. 6 నెలలకు 1,20,000 ఇచ్చిన చేటు, దాంతో మనం ఏదైనా దంద పెట్టుకొని హ్యాపీగా బతికేయచ్చు. ఇక శివయ్య, నువ్వు ఉన్నావయ్యా, నన్ను క్షమించు. నా భర్తను మళ్ళీ నా దగ్గరికి పంపించినావు శివయ్య. హాయ్, నమస్తే. ఎట్లుంది మా వీడియో? మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి చిత్రాల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట మాత్రం ఖచ్చితంగా కొట్టురి. ఇంకో ముచ్చట ఏంటంటే నా ఛానల్ కొంచెం డ్యామేజ్లో ఉంది. మీరు లైక్ కొడితేనే బూస్ట్ అయితే నేను బయటపడతా. ఖచ్చితంగా మేము ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఇక నుంచి దయచేసి లైక్ చేయండి, మమ్మల్ని ఆదరించండి.